నిత్యావసరాల్లో భాగంగా కూరగాయల్ని కొనేయటం రోజువారీ జీవితంలో భాగం. అయితే ఇలా కూరగాయల్ని కొనే ముందు వాటిని ఎక్కడ పండించారు, ఎలాంటి నీటితో వాటిని పండించారు అన్నది కూడా కీలకమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పలు చెరువులు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. ఇలాంటి చోట్లనే కూరగాయలు, ఆకుకూరల్ని పండించడానికి హైకోర్టు ప్రశ్నించింది. తక్షణమే కాలుష్యానికి నకళ్లుగా మారిన చెరువు నీటితో కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి అడ్డుకోవాలన్నారు. కాలుష్యంతో నిండిన చెరువుల్లోని నీటితో పండించే కూరగాయలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 చెరువుల దుస్థితిపై అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనలు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. FTLను నిర్ధారించడం, అక్రమాలను తొలగించడం, చెరువుల్లోకి మురుగునీరు సరఫరా అడ్డుకోవడం, ఫెన్సింగ్, CC కెమెరాలు ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది. హైకోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో చాలా చెరువులు అక్రమాలకు గురయ్యాయి. చెరువుల్లో చెత్తా చెదారం, మురుగునీరు దుర్గంధభరితంగా, ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మురుగునీటితో పండించే కూరగాయలతో పాటు చేపలు వినియోగిస్తున్న ప్రజలు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. వ్యర్థాలు, చెరువులు కాలుష్యం, అక్రమాలు, అక్రమ నిర్మాణాలు తదితర కేసులు సత్వర పరిష్కారం కోసం హైకోర్టు పరిధిలో గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాలని అంశం తెర మీదకు వచ్చింది. నిజంగానే ఈ తరహా నిర్ణయం తీసుకుంటే పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై త్వరగా నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పాలి. తాజాగా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మురుగునీటితో పండించే కూరగాయలు విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.